ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆలోచన ఎంతమందికి వచ్చిందో తర్వాత కామెంట్ చేసి చెప్పండి. అయితే నాకు వచ్చిన ఈ ఆలోచన తీవ్రంగా వేధిస్తుంది. అందుకనే నేను దీనిపైన పరిశోధన చేస్తే దేవుడు సమాధానపరిచాడు. పాపం మనిషి చేశాడు కదా, మరి అయితే శాపం జంతువుల మీదకి ఎందుకు వచ్చింది? దేవుడు న్యాయవంతుడు కదా, మరి నిర్దోషి అయిన జంతువుని ఎందుకు చంపమన్నాడు? ఇది నా ఆలోచన, ఇది నా ప్రశ్న. అయితే దీనికి సమాధానాలు మనం వెతుకుదాం. భూమి, జంతువులు, మనిషి వేర్వేరు కాదు, పరస్పరంగా సంబంధం కలిగినవే. ఆదికాండము 1:26. మనము మన ప్రతిరూపమును బట్టి, మన స్వరూపమును బట్టి మనుష్యుని చేసెదము. అతడు సమస్త జంతువుల మీద అధికారము కలుగజేయబడిన వాడై ఉంటాడు. అంటే భూమి మరియు దానిపై ఉన్న జంతువులన్నీ మనిషి అధికారంలో ఉన్నాయి. అందువల్ల మనిషి పాపం చేసినప్పుడు అది వ్యక్తిగత తప్పు మాత్రమే కాదు, తన క్రింద ఉన్న సృష్టి అంతటికీ ప్రభావం చూపిన శాపం అయ్యింది. ఇక్కడ మనకు రోమాపత్రిక 8:20-22 ఏం చెప్తుందంటే, సృష్టి వ్యర్థతకు లోబడింది, సృష్టి అంతయు ఇప్పటికీ నిట్టూర్పు విడిచుచున్నది. అంటే జంతువులు పాపం చేయలేదు, కానీ మనిషి పాపానికి ఫలితంగా శాపంలోనికి లాగబడ్డాయి. అంటే మనము ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే, రాజు తప్పు చేస్తే శిక్ష రాజ్యానికే వస్తుంది. అలాగే మనిషి పాపం వల్ల భూమి, జంతువులు అన్నీ మనిషి తోబుట్టువులుగా పాప ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. అంటే ఇక్కడ జంతువులు బలి అవ్వడం దేవుని దయలేనితనం కాదు, పాపం ఎంత తీవ్రమో చూపించడానికి ఇదొక పాఠం. దేవుడు జంతువులను శిక్ష ఇవ్వడానికి కాదు, మనిషికి పాపం ఎంత ఘోరమో దానికి రక్తం అవసరమని నేర్పించడానికి బలి విధానాన్ని ఇచ్చాడు. ఒకసారి మనం ఊహించుకున్నట్లయితే, ఒక నిర్దోషి గొర్రె మీ పాపం కోసం చేస్తే దానిని చంపేటప్పుడు మీలో ఏం భావన కలుగుతుంది? నా పాపం ఈ నిర్దోష ప్రాణాన్ని తీసిందే అనే ఒక ఆధ్యాత్మిక భావం అయితే కలుగుతుంది కదా. దేవుడు అలా పాపం యొక్క భయంకరతను మన కళ్ళ ముందు చూపించి, ఒకరోజు నిర్దోషి అయిన యేసు కూడా నీ బదులుగా ఆయన శిలువ మరణం పొందుతారని మనకి ముందుగానే చూపించారు. దేవుడు జంతువును తప్పుగా శాపగ్రస్తం చెయ్యలేదు, అది తాత్కాలిక ప్రతీక మాత్రమే. దేవుడు ఇలా చెప్పలేదు, జంతువు పాపం చేసింది కాబట్టి అది చనిపోవాలి అని. అయితే ఆయన ఇలా అనుకున్నారేమో, మనిషి పాపానికి ప్రతిఫలం మరణమే కాబట్టి, కానీ నేను దాన్ని కరుణతో నీ స్థానంలో ఒక నిర్దోష రక్తాన్ని అనుమతిస్తున్నాను. ఇది దేవుని న్యాయం, పాపానికి మరణం తప్పనిసరి, మరియు దేవుని కరుణ మరణాన్ని తాత్కాలికంగా వేరొకరిపై మోపడం రెండు సరిగ్గా నెరవేర్చింది. పాపం కారణంగా బాధపడిన జంతువులు సృష్టి మొత్తం క్రీస్తు రాకతో మళ్ళీ విమోచనం పొందుతుంది. అంటే దేవుడు మొదట జంతువులను తాత్కాలిక బలులుగా ఉపయోగించిన చివరికి వాటిని విమోచించాడు. అదే సంపూర్ణ